జగన్ 16 ఏళ్ల ప్రస్థానం, తండ్రి ఆశయాలకు తూట్లు, బీసీవై రూపంలో కొత్త ఆశాకిరణం. దౌర్జన్యాలే పాలసీగా సాగిన వైసీపీ రాజకీయం, ప్రతిపక్షాలపై అరాచకం, బోడే రామచంద్ర యాదవ్పై అమానుషం, రాజకీయ గూండాగిరికి పరాకాష్ఠగా వైసీపీ ప్రస్థానం. 16 ఏళ్ల వైసీపీ సందర్భంగా చాలా మాట్లాడుకోవాలి, ఎన్నో గుర్తు చేసుకోవాలి. కానీ పర్టికులర్గా 1-2 కీలక విషయాలు చెప్పుకుందాం. అందులో మొదటిది, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవడంలో 100% విఫలమైన వైఎస్ జగన్. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందనడానికి పెద్ద కారణమే ఉంది. జాగ్రత్తగా గమనిస్తే రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు మొదలైంది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రతిపక్షాలను బతకనివ్వకూడదు అనే ధోరణిలో వెళ్లారు జగన్. ఉదాహరణకు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్పై వ్యవహరించిన తీరు, ఒక పార్టీ అధ్యక్షుడిపై, ఆయన కార్యాలయంపై అధికార పార్టీ శ్రేణులు గూండాల్లా మీదకు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని దుర్మార్గం. సామాజిక న్యాయం కోసం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం గొంతెత్తిన రామచంద్ర యాదవ్ను భయభ్రాంతులకు గురిచేయాలని చూడడం జగన్ నియంతృత్వ ధోరణికి అద్దం పట్టింది. అధికారంలో ఉన్న పార్టీ ఆ విధంగా గూండాగిరి చేయడం రాజకీయ చరిత్రలో జరిగిందే లేదు. అలాంటి దౌర్జన్యాలు ఎన్నని, తట్టుకోలేనన్ని, లెక్కలేనన్ని. అసలు వస్తూనే కూల్చివేతలు మొదలుపెట్టిన జగన్ తన విధానమేంటో బయటపెట్టుకున్నారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసకర ముద్రను వేసుకున్నారు. ఇది కేవలం ఒక కట్టడం కూల్చివేత కాదు, ప్రజాస్వామ్య విలువల కూల్చివేతకు నాంది. ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోవడం మానేసి వ్యక్తిగతంగా వేధించడం, భౌతిక దాడులకు దిగడం జగన్ మార్క్ రాజకీయంగా మారింది. ఇక కొన్ని సామాజిక వర్గాలపై వ్యవహరించిన తీరు నిజంగా కక్షపూరితమే. కాపు, కమ్మ సామాజిక వర్గంపై నేరుగానే విమర్శించారు, మాటలతోనూ భౌతికంగా దాడి చేయించారు. వారిని ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేయాలని చూడడం కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనం. రాజశేఖర్ రెడ్డి అందరినీ కలుపుకొనిపోయే నాయకుడిగా పేరు తెచ్చుకుంటే, జగన్ మాత్రం సమాజాన్ని విభజించి పాలించే నాయకుడిగా మిగిలిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా పాలిస్తాడని ఒక్క ఛాన్స్ ఇస్తే దారుణమైన నియంత పాలనను అందించారు జగన్. రాజశేఖర్ రెడ్డి గెలుపోటములను హుందాగా తీసుకునేవారు. కానీ జగన్ హయాంలో కక్ష సాధింపు రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి. జగన్ అధికారంలోకి వచ్చే ముందు దాకా ఎవరూ ఇంతటి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు. దాన్ని గమనించారు ప్రజలు. తండ్రికి తగ్గ తనయుడు కాదని ఫిక్స్ అయ్యారు. ఆ సమయంలో కనిపించిన ప్రత్యామ్నాయం కూటమి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఓట్లు వేశారు. జగన్కు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. జగన్ అరాచకాలను తట్టుకోలేక ప్రజలు గతంలో కూటమికి ఓటు వేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు మారాయి. అటు వైసీపీ అరాచకత్వం, ఇటు కూటమి వైఫల్యాలను ప్రశ్నించే ఏకైక రాజకీయ శక్తిగా బీసీవై పార్టీ నిలబడింది. బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో బీసీవై పార్టీ ఇప్పుడు కేవలం ఒక పార్టీ మాత్రమే కాదు, అణగారిన వర్గాల ఆశాకిరణంగా ఎదిగింది. రాబోయే రోజుల్లో రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీవై పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించబోతోంది. వైసీపీ 16 ఏళ్ల ప్రస్థానం ఒక నియంత పాలనగా ముగిసిపోతుంటే, బీసీవై పార్టీ ప్రస్థానం ఒక ప్రజాస్వామ్య విప్లవంగా మొదలైంది.